మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం వీక్షిస్తే సహజంగా గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటం మే 1వ తారీఖున అలానే 2024లో అంటే మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటంతో పాటు గురువు యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు కూడా విభిన్నమైన విషయాల్లో మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునరుస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. ఈ మిథున రాశి జాతకులకి ఆదాయం 5 ఉంటుంది, వ్యయం కూడా 5 ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంటుంది. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే, మిథున రాశి వాళ్ళకి మే 1వ తారీఖు నుంచి కూడా వ్యయంలో గురువు అవుతాడు. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు, ఆ తర్వాత ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు కొంత పెరిగే అవకాశం అనేది ఉంటుంది. వృధా ఖర్చు అనేది కాదు. అయితే ఇక్కడ గురువు 12వ స్థానంలో సంచారం, మిథున రాశి వాళ్ళకి 4థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే దశమంలో రాహు యొక్క సంచారం, మిథున రాశి వాళ్ళకి నవమంలో శని యొక్క సంచారం, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు కూడా 45 రోజులకోసారి మారుతూ ఉంటాడు. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూసే ముందు గురువు కొంత గురువు శని అక్టోబర్, నవంబర్ మాసాల్లో వక్రారంభాలు, వక్ర త్యాగాలు జరగటం, అలానే ఇక్కడ ఏదైతే శని కూడా మరి 2025 మార్చి 29వ తారీఖున కుంభరాశిలోంచి మీనరాశిలోకి కూడా శని సంచారం చేస్తాడు. అంటే ఈ సంవత్సరం వరకు కాదు, నెక్స్ట్ ఇయర్ అలా సంచారం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకంటే, ఈ రాశి వాళ్ళ కొంత అనుకూలతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంటుంది. శుభ కార్యక్రమాలకు, వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు పిల్లల యొక్క చదువులు, వివాహాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం, వ్యవసాయ భూమి కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వల్ల డబ్బు అనేది కొంత ఖర్చు అవుతుంది. అంటే మంచి కోసమే ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొన్ని రంగాల వాళ్ళకి వృద్ధిగా ఉండటం, అలానే శని ఫలము చేత మంచి వృద్ధి, అలానే కార్య అనుకూలతగా ఉండగలుగుతుంది. విద్యార్థులకి మంచి ప్రయత్నాల ద్వారా అనుకూలంగా ఉంటుంది. అంటే విద్యార్థులు మంచి ప్రయత్నాలు అంటే కొంత కష్టపడి ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అభివృద్ధి, నూతన వ్యాపారస్తులకు కూడా వృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్ కావటం, పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం, శుభ కార్యక్రమాలు, వ్యవహారాలు చక్కబెట్టే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ధన వృద్ధి ఉండగలుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలానే పరిస్థితులతో పాటు కీర్తి ప్రతిష్టల కొంత హాని, భంగం కలగటం, ఆస్తికి సంబంధించిన విషయాలు, వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యలు ఉంటాయి. అలానే ఇక్కడ దశమంలో రాహు ఉండచేట వాళ్ళకి శుభ అశుభ మిశ్రమాలు, అలానే చిత్త చాంచల్యము, అలానే మానసికంగా ఆందోళన, వాతరోగాలు, ప్రయాణాల యందు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి, ఆరోగ్య లోపం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్యం చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుభ కార్యక్రమాలు, వ్యవహారాలు చక్కబెట్టడము, ధనవృద్ధి ఉండటం ఒకటి, ఎకనామిక్ గ్రోత్, మిత్రులతోటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము, రాజకీయ వృద్ధి, అలానే పూర్వపు సమస్యలన్నీ కూడా కొన్ని తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేయటం, నూతన గృహ లబ్ధి, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, సంతానమునకు సంబంధించిన స్వఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వపర ఉద్యోగాలను కలుసుకొనుటకు ఉండగలుగుతుంది. అంటే ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకు వచ్చే సూచన అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రతి విషయంలో కూడా గృహంలో ఆనందం కలుగుతుంటుంది. అలానే ఆశయ సిద్ధి, అంటే ఆశయ సిద్ధికి మన ప్రయత్నం కూడా అనుకూలం అవుతుంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఆధిపత్యము, ప్రయాణాల వల్ల లాభము,
అలానే వైషమ్యాలు, బంధువులతోటి కొంత జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన తీరులో కొంత మార్పులు, అంటే బంధువుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కని పంటలు పండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత ఏదైతే వాళ్ళు పంట పండిస్తారో దానికి సమాతుల్యంగా సమవుజ్జిగా డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నష్టపోయే అవకాశం లేదు, కానీ వాళ్ళకి సమతుల్యంగా రాబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల వల్ల లాభం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం. అలానే ఏదైతే ఈ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహస్థితిలో చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏదైనా సరే మనం కొనుగోలు చేసినప్పుడు కొంత బిల్డర్స్తో కానీ, ఏదైతే బిల్డర్దే కాకుండా ఎవరైతే మనకు అమ్ముతారో స్థలం కానీ, ఇల్లు కానీ, వ్యవసాయ భూమి అమ్మేటప్పుడు కూడా కొంత లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహనాల మీద అతి స్పీడ్ వెళ్ళకూడదు. అంటే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అలానే వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, డబ్బు ఎంతవరకు ఖర్చు పెట్టాలి అంతవరకే ఖర్చు పెట్టాలి. సహజంగా గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటేనే మంచివాడు. ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ధనం ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకే ఖర్చు చేసి ముందుకు వెళ్ళాలి. అలానే దశమ స్థానంలో వీళ్ళకి రాహు ఉండటం వల్ల వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కొన్ని రోజులు వచ్చినా మళ్ళీ తాత్కాలికంగా సర్దుబాటు జరిగే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా 9వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల భాగ్యం అనేది లభిస్తుంది. వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం, అలానే ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గృహము యందు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా అతి కష్టం పడి అతి శ్రమ చేసి మాత్రమే ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ప్రత్యేకంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం మంచిది. స్త్రీలకు కూడా కొంత ఆవేశం తగ్గించుకొని ఆలోచనలతోటి మానసికంగా ఆందోళన లేకుండా కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ రాశి వారు మరిన్ని ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలండి? నవగ్రహ ప్రదర్శన చేయటం ఒకటి, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం ఒకటి, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం ఒకటి చదువుకోవాలి. అలానే గురువు యొక్క ఆరాధన చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య లోపం ఉన్న వాళ్ళు తప్పకుండా తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు అంతా కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.